బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారు చేసింది కేబినెట్. మార్చి 16 నుంచి 30 వరకు శాసనసభ సమావేశాలు కొనసాగనున్నాయి. మార్చి 16న గవర్నర్ ప్రసంగం, 20న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. తెలంగాణ జనగణన 2027 నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఖమ్మం అర్బన్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి 20 ఎకరాల భూమి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల కోసం భూమి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. నియోపోలిస్లో నీటి సరఫరాకు హెచ్ఎండబ్ల్యూఎస్ బడ్జెట్ కేటాయించింది. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు లైవ్ అందిస్తారు. వాసు, చెప్పండి. కేబినెట్ లో కూడా వాళ్ళు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే బడ్జెట్ కి సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అప్డేట్స్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వ కేబినెట్ ఇంకా కొనసాగుతుంది. సుదీర్ఘంగా కూడా సాయంత్రం 3 గంటలకు ప్రారంభమైనటువంటి కేబినెట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా ఇంకా కొనసాగుతుంది. పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఏదైతే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మార్చి 16 నుంచి నిర్వహించాలి, దాదాపు 15 రోజుల పాటు మార్చి 30 వరకు కూడా నిర్వహించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే 16వ తారీఖున గవర్నర్ ప్రసంగం, 20వ తారీఖున రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టబోతున్నారు. ఆ తర్వాత వరుసగా 10 రోజుల పాటు ఈ బడ్జెట్ అంశానికి సంబంధించి కూడా చర్చలు ఉండే అవకాశం ఉంది. మొత్తం 15 రోజుల పాటు రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. మరో కొన్ని కీలక అంశాలకు సంబంధించి కూడా తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి ఏదైతే జనగణన అనే అంశానికి సంబంధించి 2017 జనాభా లెక్కలకు సంబంధించి కూడా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మొదటి విడత హౌసింగ్ లెక్కలకు సంబంధించి కూడా మే నుంచి కూడా ప్రారంభించాలి. మే 11న ప్రారంభించి కూడా ఆ తర్వాత 9 వరకు కూడా జూన్ 9 వరకు కంటిన్యూ చేయాలి. ఇక రెండో దశ జనాభా లెక్కలకు సంబంధించి 2027 ఫిబ్రవరిలో చేపట్టాలని కూడా తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. మరొకన్ని కీలక అంశాలకు సంబంధించి కూడా మెట్రో రైలు స్వాధీనం, ఏదైతే ఫేజ్ 1 మెట్రో రైలుకు సంబంధించినటువంటి ఎల్ఎన్టీ సంస్థ నుంచి కూడా మెట్రోను పూర్తి స్థాయిలో కూడా స్వాధీనం చేసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. దాదాపు 15,000 కోట్ల రూపాయలు రాష్ట్రం పైన భారం పడే అవకాశం ఉంది. 2,000 కోట్ల రూపాయలు ఈక్విటీ షేర్ను తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక 13,000 కోట్లకు సంబంధించినటువంటి బకాయిలను చెల్లించేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. కాబట్టి ఫేజ్ 1 మెట్రో రైలును స్వాధీనం చేసుకుంటే ఫేజ్ 2కు సంబంధించినటువంటి అనుమతులు కేంద్రం నుంచి లభించనున్నాయి. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా మెట్రో రైలును స్వాధీనం చేసుకునే అంశానికి సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇక మరో అంశానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఏదైతే టీటీడీకి సంబంధించి 20 ఎకరాల భూమిని ఖమ్మం జిల్లా అర్బన్లో కేటాయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యాలయాలకు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా కార్యాలయాలకు భూమి కేటాయిస్తూ కూడా కీలక నిర్ణయం అయితే మరో నిర్ణయంగా తెలంగాణ కేబినెట్ తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక అనేక అంశాలకు సంబంధించి పలు కీలక అంశాలు జేఎన్టీయూ నిర్మాణానికి సంబంధించి మహబూబాబాద్ జిల్లాలో దాదాపు 70 ఎకరాలు కేటాయించాలని కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మరికొన్ని కీలక అంశాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖకు సంబంధించిన పలు ప్రాజెక్టులకు భూసేకరణ అనుమతులకు సంబంధించి సుదీర్ఘంగా చర్చలు సాగుతున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. ఇక మరో అంశం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా నిధుల ఏదైతే రైతు ఖాతాల్లో జమ చేసే అంశానికి సంబంధించి కూడా కేబినెట్లో ఇంకా చర్చ కొనసాగుతూ ఉంది. ఇక ఇందిరమ్మ ఇల్లు రెండో దశ, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా స్పీడ్గా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం సాగుతుంది. గ్రామాన ప్రతి నియోజకవర్గానికి దాదాపు 3,000 ఇండ్లు కేటాయించి కూడా నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో అర్బన్ ఏరియాలు, మున్సిపల్ కార్పొరేషన్లు, హైదరాబాద్ లాంటి నగరాల్లో ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు కేటాయింపుకు సంబంధించినటువంటి అంశంపైన కూడా కేబినెట్ చర్చిస్తూ ఉంది. దానిపైన కూడా కీలక నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి సుదీర్ఘంగా కేబినెట్ కొనసాగుతుంది. పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కేబినెట్ను దాదాపు 15 ఏదైతే కేబినెట్ సంబంధించినటువంటి అసెంబ్లీ సమావేశాలను దాదాపు 15 రోజుల పాటు నిర్వహించాలని దానికి మార్చి 16 నుంచి కూడా డేట్ ఫిక్స్ చేశారు. అది దాదాపు మార్చి 30 వరకు, అంటే దాదాపు 15 రోజుల పాటు కూడా బడ్జెట్ జరగబోతుంది. ఈ నెల ఏదైతే ఈ ఏడాది బడ్జెట్కు సంబంధించి మాత్రం భారీ బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. 3,15,000 కోట్ల రూపాయల రాష్ట్ర బడ్జెట్ ఈ నెల వచ్చే నెల 20వ తారీఖున ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టబోతున్నారు. మరి ఏ శాఖకు ఎంత నిధులు కేటాయించాలి, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలేంటి,
ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ఏంటి, మరోపక్క ప్రభుత్వం చేపట్టినటువంటి ఇరు ప్రాజెక్టులు కావచ్చు, హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించినటువంటి పలు ప్రాజెక్టులు కావచ్చు, వీటన్నిటికీ నిధుల కేటాయింపుకు సంబంధించి కేంద్ర నిధులేంటి, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన నిధులేంటి అనే అంశం పైన కూడా, కేంద్ర బడ్జెట్ కూర్పు పైన కూడా ప్రధానంగా ప్రస్తుతం అయితే సచివాలయంలో కూడా కేబినెట్ భేటీ జరుగుతోంది. ఈ భేటీ ఇంకా సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన దాదాపు సాయంత్రం 3 గంటలకు ప్రారంభమై ఇంకా కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరింత సుదీర్ఘంగా కూడా కేబినెట్ జరగబోతోంది. ఈ కేబినెట్ పూర్తిగా వచ్చే ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ 2026-27 ఏడాదికి సంబంధించి రాష్ట్ర భవిష్యత్తును దిశ నిర్దేశం చేసే విధంగా బడ్జెట్ ఉండబోతుంది. కీలక నిర్ణయాలు ఉండబోతున్నాయి. ప్రధానంగా కూడా ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా బడ్జెట్ ఏ శాఖలకి అయితే ప్రాధాన్యత కల్పించవచ్చని అనుకోవచ్చు. సో ఇప్పుడు మనం చూడొచ్చు, ఏదైతే అభివృద్ధి జయంగా కూడా ముందుకు వెళుతుంది. సో ఏ శాఖలకి బడ్జెట్ లో ఎక్కువ ప్రాధాన్యత కల్పించే అవకాశం ఉంది. అండ్ అలాగే జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కూడా ఈ రోజు ఒక ఫైనల్ డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 3 మున్సిపల్ కార్పొరేషన్లు వరంగల్, ఖమ్మంతో పాటు ఎక్కడైతే పెండింగ్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించితో పాటు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సేమ్ టైం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఇప్పటికే సర్పంచుల ఎన్నిక జరిగిపోయిన నేపథ్యంలో, మున్సిపల్ ఎన్నికలు కూడా జరిగినటువంటి నేపథ్యంలో కూడా మిగిలింది స్థానిక ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ముందెళ్ళాలా లేదంటే జిహెచ్ఎంసీ కార్పొరేషన్లకు ముందెళ్ళాలా అనే అంశానికి సంబంధించి మంత్రుల అభిప్రాయాన్ని కూడా సేకరిస్తూ ఉన్నారు. ఎవరెవరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, మేజర్ మంత్రులు అంటే ఎక్కువగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ కంటే గ్రేటర్ హైదరాబాద్కు ముందెళ్ళాలన్నటువంటి చర్చ జరుగుతున్నట్టుగా సమాచారం అందుతుంది. మరి చూడాలి ప్రభుత్వం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. మరి కాసేపట్లో మంత్రులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి దానిపైన ఆ నిర్ణయానికి సంబంధించి కూడా కీలక ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. పూర్తిగా కూడా రాష్ట్ర బడ్జెట్ పైన కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే హెచ్ఎండిఏకి సంబంధించి కూడా మెట్రో రైల్ ఫేజ్ 2 నిర్మాణం కావచ్చు, ఫేజ్ 1 టేక్ ఓవర్ కావచ్చు, ఈ అంశాలన్నీ కూడా హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకొచ్చి ఆ నిధుల కేటాయింపు జరిగే అవకాశం ఉంది. కాబట్టి హెచ్ఎండిఏ నగరాల అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, మున్సిపల్ శాఖకు సంబంధించిన నిధులు భారీగా కేటాయించే అవకాశం ఉంది. ఇక ప్రాజెక్టులు ఇప్పటికే ఫ్యూచర్ సిటీతో పాటు తెలంగాణలో పలు కీలక ప్రాజెక్టులు చేపడుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం రైజింగ్ తెలంగాణ 2047లో భాగంగా పలు ఏదైతే ఐటీ అండ్ ఇండస్ట్రీస్ శాఖ కూడా నిధులు కేటాయించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇక ఫైనాన్షియల్ అంటే అనేక బిల్లులు పెండింగ్లో ఉన్న నేపథ్యం కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు పలు సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి నిధుల కేటాయింపుల్లో కూడా కేటాయించే అంశానికి సంబంధించి కొన్ని పలు ఏదైతే వెల్ఫేర్ శాఖలకు సంబంధించి కూడా భారీగా నిధులు, మరొక ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖకు కూడా, ఎందుకంటే గ్రామాల్లో సర్పంచులు కొలువుదీరారు, పూర్తిగా కార్యవర్గం కొలువుదీరిన నేపథ్యంలో ఇటు మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు నిధుల కేటాయింపు చేయాల్సి కాబట్టి ఇటు మున్సిపల్ శాఖతో పాటు పంచాయతీరాజ్ శాఖ కూడా నిధులు కేటాయించాలి. ఇక ఎడ్యుకేషన్, ముఖ్యమంత్రి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎడ్యుకేషన్ శాఖ ఇప్పటికే యంగ్ ఇండియా పోలీస్ స్కూళ్ళకు సంబంధించినటువంటి నిర్మాణం, వాటి భూముల ఏదైతే నిర్మాణానికి సంబంధించినటువంటి భూముల కేటాయింపు, కాబట్టి వాటికి కూడా ఎడ్యుకేషన్ శాఖ కూడా పూర్తి స్థాయిలో కూడా వచ్చే అకాడమిక్ ఇయర్కు ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలి. ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఇప్పటికే చాలా భారీగా నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఎడ్యుకేషన్ శాఖ కూడా ప్రియారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక తెలంగాణ రైతాంగానికి సంబంధించి వ్యవసాయ శాఖకు సంబంధించి రైతు భరోసా నిధులతో పాటు సబ్సిడీ ఏదైతే ఇప్పటికే రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరణ, వాటికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ కూడా ఇస్తున్న నేపథ్యం. కాబట్టి ఇరిగేషన్ శాఖకు సంబంధించి కావచ్చు, మరోపక్క వ్యవసాయ శాఖకు సంబంధించిన అంశంతో కావచ్చు, సివిల్ సప్లై శాఖ కూడా భారీగా నిధులు కేటాయించాలి. ఇక రాష్ట్రంలో పూర్తిగా పెండింగ్లో ఉన్నటువంటి రోడ్ల విస్తరణ, రోడ్ల నిర్మాణం, ఆర్ఎండ్బికి సంబంధించి కూడా ఇప్పటికే హ్యామ్ రోడ్స్ వేయాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ ఇప్పటిదాకా ముందుకు పడిన నేపథ్యంలో హ్యామ్ రోడ్ల విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి నిధులు కేటాయించాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ రోడ్ల పన్నులకు సంబంధించి విస్తరణ పైన కూడా కీలక నిర్ణయాలు, అంటే దానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపులు. కాబట్టి ఈరోజు కొంత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 3,15,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను ఈసారి ప్రవేశపెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏ శాఖకు ఎంత కేటాయించాలి అనే అంశంపైన కూడా, ఎందుకంటే ఇటీవల కాలంలో ఎన్నికల నేపథ్యంలో కూడా మంత్రులంతా బిజీగా ఉన్నారు. సీఎం కూడా విదేశీ పర్యటన, తర్వాత ఏదైతే బహిరంగ సభల్లో పాల్గొన్న నేపథ్యంలో కూడా సన్నాహక బడ్జెట్ సమావేశాలు ఇప్పటిదాకా జరగలేదు. వచ్చే నెల 16 నుంచి కూడా బడ్జెట్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అంటే ఈ రోజే పూర్తి స్థాయిలో కూడా బడ్జెట్ సమావేశాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే పలు
కీలక అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలు అయితే ఇప్పటిదాకా బడ్జెట్తో పాటు మిగతా తెలంగాణకు సంబంధించినటువంటి పలు అనేక కీలక నిర్ణయాలు తీసుకోవడం. ఇంకా ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి అధ్యక్షతన క్యాబినెట్ అయితే కొనసాగుతుంది. మరికొంతసేపు కొనసాగిన తర్వాత మంత్రులు మీడియా ముందుకు వచ్చి కూడా తెలంగాణ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించే అవకాశం కల్పిస్తాం. రైట్ వాసు, థ్యాంక్ యూ.